వాష్రూమ్ అంత వెహికల్ వెహికల్ కనిపిస్తుంది కదా మొబైల్ టాయిలెట్ ಇದು ಪ್ರಸಿಂಗ್ ಬಾಟಿಟ್ಟೆ ಕ್ಯಾಮ್ರಾ ತುಳಷ್ಟು இது அவருக்கு மாட்டிடலாங்களா? இது ஆண்டில் இருக்குங்களா ஃபஸ்ட்டு? இல்லை சார், இது ஆக்சுவலி திருப்பி வச்சிருக்கணும். తెలుగు మాట్లాడన్నా கொஞ்சம் నేర్చుకుంటాను யூஸ் பண்ணிடலாங்களா? இல்லை ஓவர் டைட் ஆயிடுச்சு. ஓகேங்களா? ఆలోచన இப்போ ஸ்க்ரீன் అది గుడ్ మాట్లాడాలి. ಏನು ಬೇಕು ஜூம் பண்ணி வைக்கணுங்களா? அது அங்கே வச்சுட்டு அந்த ஃப்ரேம்குள்ளே ஒரு செட் பண்ணி பாதி வரும். పేతురు తెరవాలి. అందుకే ముగ్గురు మనుషులతో మాట్లాడుతున్నాడు. యూదులారా, యెరూషలేము నివాసులారా, సమస్త శరీరా, మీ హృదయాన్ని మూయబడ్డారు. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఈ తాళం చేతితో నేను తెలుస్తున్నాను. దేవుడికి స్తోత్రం కాక. ఆ రోజు ఇంచుమించు 3000 హృదయ తాళాలు తెరవబడ్డాయి. చెప్పకుండా గట్టిగా 3000 హృదయాలు తెరవబడ్డాయి. 3000 హృదయాలు తెరవబడ్డాయి. ప్రస్తుతం 3వ అధ్యాయంలోకి వెళ్తే ఆ 3వ అధ్యాయంలో 5000 హృదయాలు తెరవబడ్డాయి. నేను అంటున్నాను, పేతురు పేతురు తనకు అప్పగించబడ్డ తాళం చెవి వాడుకున్నాడు, వాడుకోలేదు. నాకు చెప్పాలి, పెద్ద చెప్పాలి, నాకు ఇంకోసారి గట్టి చెప్పాలా? మరి మనం ఏం చేస్తాం? What we are doing with the key, తాళాన్ని చెవి వేసుకుంటుంది. తాళాన్ని జీవవేసుకుంటున్నారంటే పాటల సందర్భంలో తక్కువ. అంతమంది వాడారు. ఎప్పుడు వాడేమో తెలుసా? శ్యామ వచ్చిన ప్రారంభ రోజు బలంగా వాడేవా తాళాలు. ఈ మధ్య ఏమంటే దాని బీరువాలో పెట్టి శ్వాస నమ్మకం ఎక్కువైంది, ఆత్మరక్షణ తక్కువైంది. ఈరోజు యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నా అది చూసుకొని కూర్చుపోతున్నారు కానీ, ఈరోజు ఫేస్బుక్లో ఫాలోవర్స్ చూసుకొని కూర్చుపోతున్నారు కానీ సంఘంలో విశ్వాసంతో మాత్రం అసలు పట్టించుకోవాలి. తాళాలు ఇచ్చింది ఒడిగాక కాదు. You have to go and reach them and open their hearts with your key. నీ తాళంతో హృదయాలు తెరవాలి. పేతురు వాడాడు. ఈ రోజు కూడా మూయబడ్డ తలుపు, మూయబడ్డ హృదయాలు ఎన్ని ఉన్నాయో నీ బజార్లోనే, నీ ముందే, నీ స్నేహితులే ఎంతమంది ఉన్నారు? నీ వెలుగు తెలుసుకో. నీ తాళాన్ని మనం ఉపయోగించుకో. తాళం తీసుకో. అప్పుడప్పుడు కొన్ని తాళాలు గుడ్డుగా ఉదయం చెప్పండి. కొన్ని తాళాలు కట్ అయిపోతాయి. ఏం చేస్తారు? నూనె వేస్తే ఏమైపోతుంది? మనకు నూనె అనుకుంటా, మనకు నూనె ఆగిపోయింది. అది నా ఎవరో ఎలిషా అడుగుతాడు, నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగితే అంటే, అయ్యా
ఈ కబుర్లోనే లాస్ట్ సంవత్సరం మీటింగ్ జరిగింది. నేను కూడా వచ్చాను. నిలబడి మాస్టర్ గారు కాకుండా మాట్లాడుతూ ఉంటే ఆయన కూర్చొని మాస్టర్ అన్నాడు, వాళ్ళకి ఆగలేదు అనుకుంటున్నారు, తిరిగిపోతుంది కదా. మినిమం కామన్ సెన్స్ చాలా మందికి వివేకంగా ప్రవర్తించిన దేవుడు చెప్తున్నాడు కదా, మినిమం కామన్ సెన్స్ మీకు ఆగలేదు. నమ్మకం వెళ్ళడం ఒకటి పెట్టుకుని తీర్చి కూర్చొని కాదు, చాలా వాక్యం కథ మాట్లాడతాం. అప్పుడు ఆయన వాక్యం మాట్లాడుతున్నాడు, మీకు వాక్యం కావాలా, భోజనం కావాలంటే భోజనం కావాలా అన్నాడు. ఈ కడుపులోనే తండ్రి చెప్పింది. మన విలువగా మనం తెలుసుకుందాం. ఆ వీటిలో అన్ని పోయి కానీ నూనె కొండ మాత్రం మిగిల్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్తారా? కొండ హృదయానికి సాదృశ్యం, కొండ జీవితానికి సాదృశ్యం, కొండ దేహానికి సాదృశ్యం. నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం. మీ జీవితంలో ఏ కొండ ఉన్నా లేకపోయినా ఈ కొండ మాత్రం ఉండదా? మీరు ఏ కొండలో మీరు వాక్యం చదివినప్పుడు నాకు 5 కొండలు వచ్చింది. 5 కొండలు 5 కొండలు చెప్తే టైం లేదు. మనం 5 కొండలు పెట్టుకు మన అవకాశం పెట్టు కదా. 5 కొండలు 5 కొండలో కొండ తెలిసిన ఓటి కొండ. దేవుడు ఏమన్నా ఈ ఓటి కొండలో 2 కేజీలు నూనె పోయండి. కొండ మాట్లాడండి. కొండదా 4 కేజీలు పోయి కొండదా చిన్నగా అడుగు ఏమవుతుంది? మనం ఎన్ని ఓటుకుంటే ఎంత ప్రసంగం ఉన్నా, ఎంత నోరు వస్తున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం ఎత్తుకున్నా మనసుదానికి కార్యక్రమం పడుతుంది. కార్యం ఏంటంటే ఓటి కూడా, ఇది ఓటి కూడా. దేవుడు వాక్యం చెప్తుంది, నిన్ను నీవు ఏదో పరీక్షించుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఘనకార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరోసారి దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడికి ఇచ్చిన అధికారం దానం చేయండి, మనుషుల హృదయాలను విప్పటానికి. రెండో అధికారం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం చదివితే దేవుడు మనకి ఇచ్చిన మరొక అధికారం. యోహాను సువార్త 20:23 మీరు ఎవరి పాపములను క్షమించుదురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు విడిచిపెట్టుదురో అవి వాళ్ళ మీద నిలిచి ఉంటాయి. దేవుడు మీకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వాళ్ళ పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. ఒక సేవకుడిగా మనం ఎవరు కూడా క్షమించుకుంటాం. దగ్గర మనకి వాగ్దానం ఉంది. దీనికి ముందు మాట చదువుతారా? యేసు వారి మీద ఊది ఉన్నమాట. యేసు వారి మీద చదవండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది అని ఊదాడు. మీరు సాగులే కాబట్టి మాట్లాడతారు. యేసు క్రీస్తు వాళ్ళ మీద ఏం చేశారండి? ఊదాడు. ఎంతమంది దేవుడు ఏమైనా ఊదాడు? మీకు తెలుసు కదా, దాని ఆలోచన ఉంటారు. ఎప్పుడు నరుని సృష్టించిన ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టుకు నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవ వాయువులు ఆ ఊదిలో జీవాత్మ పొందుతాడు. ఈ ఊదిలో పరిశుద్ధాత్మ పొందుతాడు. దేవుడు ఒక్కసారి ఊదితే మట్టికి ప్రాణం వచ్చింది.
ఇంకేమవుతుంది నేనంతా ఆయన మళ్ళీ ఇప్పుడు మనం ఊరికే తప్ప విశ్వాసంతో అది ఆచారాలు సిద్ధాంతాలు ఆయన మళ్ళీ నీరు అయినప్పుడు నువ్వు బోధన తప్ప నువ్వు మాట్లాడలేదు, నువ్వు బోధన తప్ప. నైజీరియాలో దేవుడి సేవకు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చెప్పినట్టుగా వ్యవస్థ కోరేళ్ళు పురుషులే కాదు నువ్వు కూడా తయారు చేస్తున్నాడు. వ్యవస్థ కోరే పురుషులు ఉంటుంది కదా, ఎక్కడ తయారు చేస్తాను అంటే దేవుడు అన్నాడు నమ్ముతున్నా నువ్వు వ్యవస్థలోనే ఉన్నానా, నైజీరియాలో ఉన్నా ఉన్న ప్రభావం ఇది చేయమన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ మాకేకి మన వెలుగు వాటర్ వేసి అన్ని వాటర్ కట్టి నీళ్ళు చర్చి నీళ్ళు నింపేసి ఇక నీళ్ళు పడిపోవడం 4 రోజులు నింపాడు. ఒక వాటర్ కట్టి నీళ్ళు నింపాడు. నింపి నెక్స్ట్ సండేకి చెప్పాడంట, నెక్స్ట్ సండేకి మనం చర్చి వ్యవస్థపూర్వకంగా మారబడుతుంది, మీరు ఏ వారంలో వచ్చినప్పుడు వాడండి ఏ వారం పడుతుంది. విశ్వాసానికి లిమిట్స్ ఉన్నాయా? విశ్వాసానికి లిమిట్స్ ఉన్నాయా? మీలో ఎంతమంది స్మిత్ బిగిస్వర్ కూర్చొని ఉంటారు? స్మిత్ బిగిస్వర్ ఆయన ఉద్యోగం చేస్తే ఒక వ్యక్తుడు నాలా నేను వ్యక్తుడు నేను పుట్టుకోలే వైద్యం వ్యక్తులు పుట్టుకోండి మాట్లాడడానికి టైం ఉంటుంది, మాట్లాడిన చేత జ్వరం, అందుకే చదవలేదు, నాకు చదువు లేదు, పడుకోవడం అవసరాలు అందుకే చదువు లేదు. కానీ దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఇచ్చాడు. నా సాక్షి వినాలనుకుంటే నా నడిపించాలలో లాజరన్న 2 గంటలు టైం చేస్తే నా పాపం నా ప్రసాదాలు మీకు వస్తుంది. మాట్లాడాడు 8 ఏళ్ల వయసులో తన నాయనమ్మతో ఒక పరిశుద్ధాత్మ కూడానికి వెళ్ళి 8 ఏళ్ల వయసులో పరిశుద్ధాత్మను పొందాడట. ఆయన 8 ఏళ్ల నుండి 28 ఏళ్ల దాకా మళ్ళీ చచ్చుకోవాలి. తన భార్య లక్షల మంది పరిచయం చేసేది, 20 ఏళ్ళ చేసేవాడు. 25 ఏళ్ల తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞాపకం ప్రారంభించాడు. రేపు స్మిత్ విగిస్వర్ధన్ నెట్లో చూడండి, స్మిత్ విగిస్వర్ధన్ బుక్స్ దొరుకుతాయి. ఆయన దేవుడి సేవకు వచ్చిన తర్వాత ఒక కాలు మామూలుగా ఉండి ఒక కాలుకి మడి మొత్తం లేదు, మానవం తెలియని కోసం వచ్చాడు. వస్తే దేవుడు చెప్పాడట, నేను దీవించేవాడినా, నేను క్రియేటర్ ఉన్నానా అన్నాడు. అసలు నువ్వు క్రియేటివే కదా అంటే అతను ప్రార్థన చేసి ఇది చెప్పుకోమన్నాడు. చూపు అతను ప్రార్థన చేసి చెప్పేదాడు. 9 చెప్పాడు, నేను చెప్పు షాప్కి వెళ్ళి 2 చెప్పులు కొనుక్కోమంటున్నాడు అంటారు. నా 2 చెప్పులు నాకు బాగా చెప్పు అంటే నేను కొనుక్కోమన్నాడు. అతను నమ్మి చెప్పు షాప్కి వెళ్తే వాళ్ళకి చెప్పు షాప్ తీయలేదు. చెప్పు షాప్ సిద్ధాలు అక్కడే కూర్చొని చెప్పు షాప్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి. నాకు 9 చెప్పుకున్నాడు. ఆ చెప్పు షాప్ తీసుకుంటున్నాడు. నీకెందుకు చెప్పు కాదు, నేను ప్రార్థన చేసుకుని వచ్చా, దేవుడు నాకు కాలుస్తాను అన్నాడు. చెప్పిమన్నాడు. సరే ఆయన చెప్పేస్తే ఈ కాలు కొనుక్కున్నాడు. ఈ మడిన ఈ 2 చెప్పులో పెట్టాడు. చెప్పు షాప్ వస్తున్నాడు. మళ్ళీ తీసాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తీసాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తీసాడు, మళ్ళీ పెట్టాడు. 12వ సంవత్సరం 19వ సంవత్సరం కొత్తగా ఆయన ఇంటికి వచ్చిన చూస్తామన్నాడు. ఈ అబద్ధాలు కానీ స్వీట్ తీసుకుంటే ఆయన చదవండి, చచ్చిపోయే వాళ్ళు 12 మంది చెప్పాడు. మీరు సోదరు చెప్తారా? సోదరు చెప్తారా? సోదరు చెప్తారా?
చచ్చిపోయిన వాళ్ళని 12 మంది లేపాడు. విశ్వాసానికి అవతల ఎక్కడ? విశ్వాసానికి అవతల ఎక్కడ? నువ్వు ఎంత వంట చూస్తావో అంత వంట ఏం చేస్తున్నానో చెప్పగలరా? అంత చూస్తావు. కానీ మనకు మన అధికారం లేదు, మనం వాడుకుంటాం. ఒక అధికారం ఏంటి? ఏది బంధిస్తే అది బంధించడం. ఎవరి అధికారం ఏంటి? మాట్లాడాలి. అధికారం మన పాపములను క్షమించబడతారు. ఎవరిని క్షమిస్తే వారికి ఒక అధికారం బంధించబడతారు. రెండో అధికారం మూయబడ్డ హృదయాలని తెరవటాలి. మూడవ అధికారం ఎవరిని క్షమిస్తే వాళ్ళు క్షమించబడతారు. నాలుగోది ఇది ప్రామాణికమైనది, కానీ మన ముందు అధికారం కానీ నేను మానకూడదు. నాలుగో అధికారం ప్రమాణికం. దీన్ని మన విశ్వాసంలో ట్రై చేయడం, కానీ కొంతమంది ఆవేశంలో ట్రై చేసేది వాళ్ళకి తెలియదు ఈ అధికారం మనం పొందాలి. అది చూపిస్తాను చూడండి సార్. దేవుడికి స్తోత్రం కనుక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. నాకు తీసుకెళ్ళి రోజుల్లో ఒకసారి ఇబ్బంది చేసింది. ఒక అమ్మాయి పేరు నా దగ్గరకు వచ్చాను. ఆ అమ్మాయికి దేవుడు అమ్మాయి వేసుకుని ప్రార్థన చేస్తాను. అది అంటుంది, అయ్యా నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతాను అంటే నువ్వు అక్కడ అమౌంట్ అక్కడ పోతానయ్యా వస్తావా అన్న వెళ్తాను. అప్పుడు నా వీధిలో మనం ఒక బాధపడుతూ ఉండేవాడు. నిజమే చెప్పేది క్షమాపణ వేసి వాళ్ళు పోతాను కుదురుమా వాడు మొసలు పడుకుంటున్నాడు. దూరమనగానే 2 నిమిషాలు దిగినాడు. ఎవడు దొరికాలో చుట్టుపక్కల లాగాలో అంటున్నాడు. అర్థమైంది పంపించింది. కాబట్టి మనం ఎప్పుడు మన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. మనకు చూడు మాట్లాడుతున్నాం. తిమ్మతులు రాసిన 1వ అధ్యాయం 20వ వచనంలో తిమ్మతులు రాసిన 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా పోగొట్టాడు. వారిలో హోమైనను అలస్వేతుడు తీసారా
ఇవ్వవలసిన మండలం 1:20 వారిలో హోమైనను చదివే వారిలో హోమైనను అలక్ష్యులు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడటకై వీరిని ఎవరు అప్పగిస్తున్నారు? అయ్యారే, సొంత అయ్యారే, రక్షించిన అయ్యారే, శిష్యులుగా తయారు చేసిన అయ్యారే, సేవలు పరిచయం చేసిన అయ్యారే, సేవలు సాగడానికి అనుకుని ముందుగా అయ్యారే. వాళ్ళు ఎవరు అప్పగిస్తున్నాడట? సాధారణంగా అప్పగిస్తున్నాడట. అధికారం ఉందంటే ఉండమని. కానీ మనం మీరు అనుకుంటాం ఈ విషయంలో వాళ్ళు చెప్పాలా? నేను ఇష్టం నాకు నేనైతే వాడు తామచులు ప్రభునికి ఇచ్చాడు. తామచులు ప్రభునికి ఇచ్చాడు. దాన్ని వాడుకోవాలి. వాడుకోకపోతే వివేకంగా ప్రవర్తించిన సేవకుడు కావాలని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, ఆ సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు. అతడు హెచ్చింపబడి అతడు ప్రసిద్ధుడు. ఎప్పుడూ తన దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ దేవుడు తనకి ఏమి ఇచ్చాడో దాన్ని మారుతున్నాడు. ఎప్పుడూ దేవుడు తను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నిలబడ్డాడు. ఒక మాట చెప్పి అనిపిస్తాను. దేవుడు తనకి ఇచ్చిన అధికారాన్ని ఒక ఆయన చేసేదంటే తెచ్చి కెలబెట్టి నీకు అర్థమైపోయింది. ఆయన చెప్తాడు, ఇశ్రాయేలు తీసుకొని దేవుడు మోషే ఎర్రసముద్రం దగ్గరకు వచ్చాడు. ఈ నిర్మాణాలు 14 మనం చూస్తాం. 14-15 ఎర్రసముద్రం ముందొచ్చినప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టెను అంటున్నాడు. యెహోవాకు మొరపెట్టెను అంటే దేవుడు వచ్చాడు, మోషే నీవేలా నాకు మొరపెట్టుచున్నావు అన్నాడు. మళ్ళీ వ్యక్తమవుతుంది ఆ మాట. అడుగు నీకు ఇస్తాను, ప్రార్థన చేయండి మీకు జవాబు వస్తుంది అని ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు అంత గొప్ప శాపను మొరపెడతా ఉంటే ఎందుకు మొరపెడుతున్నావు అంటాడు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు 4 వరకు నేర్పించాడు. ప్రార్థనలో 1 మనవి చేసుకోవాలి, 2 విజ్ఞానం చేయాలి, 3 మొర, 4 మూడు వేడు. మొర అనేది 3వ వ్యక్తి. డీప్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రేయర్. ఇంగ్లీష్లో మరొక తెలుసా? క్రై అన్నాడు. క్రై టు ది లార్డ్. మోషే 3వ అనుభవానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. దేవుడు అంటాడు, నా గురించి మాట్లాడుతున్నావు అంటాడు. అయ్యా ముందు ఎలా సముద్రం వెనకాల ఫరో సైన్యం మొరపెట్టది ఏం చేయమంటావు? దేవుడు అంటాడు, నువ్వు మొరపెట్టే ఒక టైం కాదు. ఏం టైం బాబా? ఇది సాగిపోయే టైం బాబా. ఎక్కడ సాగిపోతావు బాబా? ఎక్కడ సాగిపోతావేంటి? అక్కడ సేనాయి ఉన్నది కదా. ఆ నిర్మాణాలు 4వ అధ్యాయంలో నేను అడిగాను కదా, ఏమడిగాను ప్రభా? నీ చేతిలో ఉన్నది ఏంటి అడిగాను, గుర్తుందా? గుర్తుంది బాబు. ఏం చెప్పావు? కర్రలని చెప్పాను కదా. మన కర్రేంటి? కర్రేంటి? అధికారంలో గుర్తు. కర్ర వాగ్దానానికి గుర్తు. కర్ర నీ దర్శనానికి గుర్తు. ఎక్కడ పెట్టాలండి? అయ్యా నా చేతులు కింద పెట్టేసానయ్యా, కింద పెట్టేసానయ్యా, దాన్ని చేతులు పట్టుకోలేకు. నేను మెంగాలని చూస్తున్నా సముద్రం వైపు. నీ వాగ్దానాన్ని చూపు, నీ అధికారాన్ని చూపు. Use your authority to divide the Red Sea. Use your authority to do great things. ఈ అధికారాన్ని వాడల్లా కింద పడేసి ఆడపడేసి ఏడుస్తూ ఉన్నాం. ఏడ్చేటప్పుడు ఏడు, ప్రార్థించేటప్పుడు ప్రార్థించు. కానీ అధికారాన్ని మావేటప్పుడు వాడు. దేవుడు అద్భుతాలు జరిగించడం ప్రారంభిస్తాడు. తెలుసుకో, నీ చేతిలో ఏముందో తెలుసుకో. నువ్వు ముందు నిమిషాలు ఎంత గొప్పతావు తెలుసుకో. నేను రక్షించిన యేసుక్రీస్తు అంత శక్తి పొందుతావు.
తెలుసుకో నీ పిలుపు ఎంత విలువైనదో, ఎంత బలమైనదో. ఆ ఎముకల్లో ఎదుగుతున్నాడు ఆయన, ఎముకలు ఎవరైనా ఎముకలు దిగుడు ఎవరైనా వేస్తే అన్నాడు, నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి అంటే అన్నాడా దేవుడు అన్నాడు ప్రవేశ వాక్యం ఏంటి ఆ ఎముకలతో మాట్లాడాడు ప్రవచించాను, ఆజ్ఞాపించాను. నీ నోట్లో ఆ శక్తి ఉంది, ఆ అధికారం ఉంది. అధికారం ఈ నోటిని దేని పాడుతున్నావో తెలియదు, ఈ నోటిని ఎలాంటి మాట పాడుతున్నావో తెలియట్లా. ఐఎమ్ సో సారీ టు సే దిస్ వన్స్ అగైన్. మూడు మాటలు మాట్లాడే సాగు కూడా లేదు, అపవిత్రమైన మాటలు మాట్లాడే సాగు లేదు. ఉన్నది భయంకరంగా లోకస్తులు కూడా మాట్లాడినంత గౌరవీయుడని మాట్లాడే సాగులు ఎక్కడైనా నా దగ్గర మా ఊళ్ళో ఉన్నారు. నువ్వు ఎంత అపవిత్రమైందో ఆ నోటితో ఏం ప్రవర్తిస్తావు, ఆ నోటితో ఏం ప్రసంగం చేస్తావు, ఆ నోటితో దేవుడు వాళ్ళు విడుదల చేస్తే ఏ శక్తి ప్రజలకు వస్తుంది? పరీక్షించుకున్నాడు రోజు. పరలోక రాజ్యం కాలం చూడు మన చేతుల్లో ఉన్నాయి. 4 రకాల అధికారాలు మనకు ఇచ్చాడు. ఒకసారి పెట్టారా? 1, దీన్ని విప్పితే అది విప్పబడుతుంది, దీన్ని బంధిస్తే అది బంధించబడుతుంది. 2, మోయబడిన ప్రజల హృదయాన్ని తెరబడిన ఆ తాళం చెవులు ఆయన మన చేతికి ఇచ్చాడు. ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమించబడతారు, ఎవరిని అప్పగిస్తే వారు సాధారణకి అప్పగించబడతారు. పరీక్షించుకున్నారు. మన కర్ర ఎత్తి ప్రభుత్వం చూపుతాం. ఒక్క మాట చేయబడి ప్రార్థన చేద్దాము, ఒక్క మాట చేయబడి ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని బహుగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీకున్న అధికారం ఏంటో పరీక్షించుకోమని ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. చేతులు చిన్నమాట ప్రార్థన చేద్దాం, చిన్నమాట ప్రార్థన చేద్దాం. స్తోత్రములాయన, 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 స్తోత్రములాయన. చేతులు చిన్నవాడు అయ్యా, నువ్వు ఇచ్చిన అధికారం నేను వాడుకున్నట్లు, అయ్యా నువ్వు ఇచ్చిన అధికారం నేను వాడుకున్నట్లు, తాను శివులు నేను వాడుకున్నట్లు పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. చేతులు సమాధానం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చిన్నవాడు ప్రార్థన చేద్దాం. మన అభిషేకించు, తిరిగి నేను వాడుకున్నట్లు కృపలు వచ్చాయి, తిరిగి అధికారాన్ని వాడుకున్నట్లు కృపలు వచ్చాయి. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు చెప్పమా. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు
విదాసుని సేవకుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ సేవకులకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అధికారం భూమి మీదను పరలోకమందు నాకు సర్వాధికారములని ఆ అధికారాన్ని నేను నిరూపిస్తున్నానని వాగ్దానం చేస్తున్నది నమ్మదగిన దేవుడు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది నాకు తెలుస్తున్నటువంటి గ్లోబల్ మిషన్స్ కౌన్సిల్ 12వ వార్షికోత్సవం సందర్భంగా చేరువచ్చిన నాయకులందరినీ బట్టి మేము స్థుతిస్తున్నాం, సేవకులందరినీ బట్టి మేము స్థుతిస్తున్నాం. యేసయ్యా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యం కొరకు మేము స్థుతిస్తున్నాం. కార్యక్రమం అంతా కూడా మీ నామములకు మహిమకరముగాను చేరువచ్చిన మీ ప్రజలందరికీ దీవెనకరముగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు యేసు ప్రభు పరిశుద్ధ నామమున వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చోండి. Ecclesia Episcopal Synod Foundation Chairman garu Dr. Kirpankar Pan garu వేదికపైకి రావాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. బిడ్డ చదువుకి వారికి ఆహ్వానాన్ని తెలియజేయాలి. ఇది నాకు చేరువచ్చిన క్రైస్తవ సంఘ నాయకులందరూ బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజ్జరాజయ్య గారి బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. వారు కర్నూలు సిటీ కర్నూలు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ అసోసియేషన్ చీఫ్ ఫంక్షనల్ అడ్వైజర్ గారు, అలాగే సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ యొక్క ప్రెసిడెంట్ గారు, ఆంధ్ర తెలంగాణ వేదాంత కళాశాల ఏసీపీసీ కళాశాల యొక్క బోర్డు చైర్మన్ గారు, వారి ఎంతో అభినందనీయులు. వారు 3 సార్లు మరి ఇదొక అద్భుతమైనటువంటి చరిత్రలో ఇదొక అద్భుతమైనటువంటి సంఘటన. వారు 3 సార్లు ఏసీపీసీ కళాశాలకి బోర్డు చైర్మన్గా ఉండటం దేవునికి స్తోత్రం. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ లోకానికి అందరికీ కూడా ఆశీర్వాదకరం. అంతేకాకుండా ఎస్పీబీసీ కాలేజ్ కరెస్పాండెంట్గా వారికి ఇంకా అనేకమైనటువంటి ఆధిక్యతలు ఉపయోగించి వారిని అనేకుల
తెలియచేయవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాం. నా మధ్యలో గౌరవనీయులు ఎక్లేషియా ఎపిస్కోపల్ సిల్వర్ ఫౌండేషన్ యొక్క గవర్నర్ గారు డాక్టర్ అన్బు గారు చీఫ్ దయచేసి వేదిక రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అన్బయ్య వాళ్ళు నేను ప్లీజ్ కమాండ్ నాకు దయచేసి ఇప్పుడు మా పిల్లలు పెద్దలు ఆ సజీవ స్థాయిగా రెడీ చేస్తారు. ట్రాన్స్లేషన్ చేసేదానికి సార్ తెలుగు చెప్తారు, మీరు ఉంటారని వాళ్ళు పెట్టారు. సార్ స్టేటస్ కార్యక్రమ అధ్యక్షుడు పి. విలియమ్స్ ఆయన ఈరోజు ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నదంటే వారి దయ. ఎందుకంటే దేవుని సేవలను బలపరచడానికి వారు ఈ దినం ఇక్కడ కార్యక్రమాన్ని సెలవిచ్చినారు. ఓకే అన్నాడు, మంజూరు చేసినారు కాబట్టి చప్పట్లు కొట్టండి. విలియమ్స్ గారి డైరెక్టర్ కూడా మరి మీరెందుకు వచ్చినాడు అనే ప్రశ్న మీకు ఉండదు. ఎపిస్కోపల్కు నాకు సంబంధం లేదు. இங்கே உங்களுக்கு டவுட் இருக்கும்போது எதனால நான் இங்கு வந்திருக்கிறேன், எபிஸ்கோப்பலுக்கு எனக்கு எதுவும் சம்பந்தம் இல்லை. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ అమృత్ గారు మన సిటీ పాస్టర్స్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. இங்க இருக்கிற அம்ரோஸ் பாஸ்டர் మరి இங்க இருக்கிற ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీగా இருக்கிறார். కమిటీ వారు వచ్చినా రాకపోయినా వారి ఆహ్వానం మేరకు నేను వచ్చి మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని టైం అయిపోయినా నేను వచ్చిన. కేసీపీ కమిటీ వారు ఇల్లాలో పోదు నా వద్దకు గ్రీటింగ్స్ சொல்றேன். కాబట్టి ఇక్కడున్న వీళ్ళందరికీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఎపిస్కోపల్ లీడర్ இங்க முன்னாடி இருக்கிறவங்க இந்த ஸ்டேஜ்ல இருக்கிற எபிஸ்கோபல் சீனர் வேர்ல்ட் வைட் ஃபவுண்டேஷன் எல்லாருக்கும் என்னுடைய greetings. నేను మామూలుగా మీలాంటి వ్యక్తిని, సాధారణమైన వ్యక్తిని. நான் எல்லாருக்காக సర్వసాధారణమైన మనుషులు. ఆ మీతో నేను అంటాను, నాకు మీకు ఏం భేదం లేదు. పరిచయంలో ఉన్నటువంటి వారికి నా యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ ఈక్వల్. అదే నా సిద్ధాంతం. எனக்கு உங்களுக்கு ఏ విధమైన వ్యత్యాసం లేదు, எல்லாமே సమానంగా இருக்கிறோம். గ్రామంలో ఉన్న, పట్టణాల్లో ఉన్న, లేక ఎంత హోదా ఉన్నా వాళ్ళన్నీ పక్కన పెట్టుకుంటారు. ఒక సాధారణమైనటువంటి సంఘ కాపరి సేవకుడు అంటే నాకు అంత ప్రేమ, చాలా ప్రేమ. కాబట్టి ఈరోజు ఇలాంటి కూడికల్లో రావడం, మీతో రెండు మాటలు చెప్పడం, నేను కూడా మీలో ఒకరిని తెలియపరుస్తూ నా కుటుంబం పక్షాన మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మనల్ని మన సేవలను దీవించి ఆశీర్వదించగా உங்கள் மத்திய நான் இருக்கிறது ரொம்ப சந்தோஷம். உங்களுக்கு இருக்கிற எல்லாருக்கும் கூட தேவனுடைய நாமத்தில் వందనాలు చెప్తున్నాను.
ஆண்டவர் இயேசுவின் நாமத்தில் உங்களை யாவரையும் வாழ்த்தி வரவேற்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ஆண்டவர் நல்லவர், దేవుడు మంచివాడు. எத்தனை சொல்ல முடியும்? ఎంతమంది చెప్పగలరు? இயேசு ரொம்ப நல்லவர், యేసు ప్రభు మంచివాడు. எனக்கு எத்தனை எத்தனை சொல்ல முடியும்? దేవుడు యేసు ప్రభు చెడ్డవాడని ఎవరు చెప్పగలరా? எல்லாரும் நல்லவராக இருக்கிறார். ஆமென். అందరికీ ఆయన మంచివాడే ఉన్నాడు. ఆమేన్. அது நம்ம தான் கெட்டவங்க. మనమే చెడ్డవారు. கெட்டவங்களா இருந்தாலும் கர்த்தர் நம்ம நேசிக்கிறபடியா మనం చెడ్డవారై ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి அவருடைய அன்பு நமக்கு இல்லாம போகுமானால் ఆయన ప్రేమ కనుక మనకు లేకుంటే ஒரு நாள் நம்மளால் வாழ முடியாது. మనం ఒక్క రోజు కూడా జీవించగలం. ஹல்லேலூயா, హల్లెలూయా. ஒரு நல்ல எழுதிக்கலாமே, எல்லாம் எழுதிக்கலாம். అందరూ దయచేసి లేచి నిలబడతారు. இந்த மகாராஜாவாகிய இயேசுவை நம்ம துதித்து கொண்டாட போகிறோம். ఈ యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు రాజును స్తుతించి కొనియాడతారు. எல்லா நாமத்திலும் மேலான நாமம், అన్ని నామముల కన్నా పైనామము, எல்லா நாமத்திலும் மேலான ஒரு நாமம், అన్ని నామముల కన్నా పైనామము, உன்னதமுள்ள நாமம், ఉన్నతమైనటువంటి నామము, பரிசுத்தமுள்ள நாமம். పరిశుద్ధమైన నామము. எல்லா கைகளை உயர்த்தி ஆண்டவர் துதிக்கலாம். అందరూ చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ஆவியானவரே,
Ini kita
அவர்
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ ఉంటుంది. பிரேக் முடிச்சுட்டு வீட்டு வரும்போது பிரேக் முடிச்சுட்டு மரலா వచ్చినప్పుడు கருத்துக்குரிய பேராய டாக்டர் எஸ்பி சாமி அவர் தேவ செய்தி கொடுப்பார். கருத்துக்குரிய தேவ செய்தி டாக்టర్ ఎస్పి సామి దేవ செய்தி கொடுப்பார். ఈ మన బ్రేక్ తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత మన మధ్యలో గొప్ప దైవ సేవకుడు ఎస్పి సామి గారు మనకు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎక్లీషియా ఎపిస్కోపల్ సినారియోని గవర్నర్ ఎక్లీషియా ఎపిస్కోపల్ సినార్ ఫౌండర్ గవర్నర్ మన మధ్యలో ఉంటున్నారు. అన్వయ తల